అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు, మలికిపురం, సకినేటిపల్లి మండలాల ఆక్వా రైతులు ఆందోళన చేపట్టారు. తమకు సబ్సిడీ ధరపై కరెంటును అందించాలని కోరుతూ సకినేటిపల్లి మండలం ఎంఆర్ఓలకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులు మాట్లాడుతూ ఇప్పటికే అధిక పెట్టుబడులతో ఇబ్బంది పడుతున్నామని, రొయ్యలకు సరైన ధర లేక ఇబ్బంది పడుతున్నామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆక్వా జోన్లో ఉన్నా కూడా తమకు సబ్సిడీ ఇవ్వకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆక్వా రైతులకు సబ్సిడీ ధరపై కరెంటు అందించి తమను ఆదుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. మండలంలో ఇవాళ ఆక్వా రైతులు అందరూ కూడా కలిసి వారికి ఈ ఆక్వా సాగు మీద జరిగిన ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటే మరి దానికి తోడు ఈ సబ్సిడీ కూడా ఆపేరని చెప్పి మరి రైతులందరూ కూడా ఆక్రందన వ్యక్తం చేస్తూ ఇవాళ ఎంఆర్ఓ గారికి, త్రూ కలెక్టర్ గారికి, జేడీ గారికి కూడా వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చి విషయం ఏంటంటే ఆక్వా రైతు ఒకప్పుడు ఎంతో గొప్పవాడు, మరి వేళన్న పరిస్థితుల్లో మరి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆక్వా రైతు చాలా దీనస్థితిలో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆక్వా సాగు చేయాలా మానాలనే పరిస్థితుల్లో మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రూపాయిన్నర కరెంటు బిల్లు సబ్సిడీ మీద రూపాయిన్నర చేయటం కొంత ఊరట కలిగింది రైతులందరికీ కూడా. పోనీ ఎంతగా చెరువులు చేయొచ్చు అని చెప్పి చేసుకునే టైంలో మరి ఇవాళ ఈ ఆక్వా జోన్లో కూడా ఉన్నటువంటి ఈ ఆక్వా సాగు చేసే రైతులకి సబ్సిడీ తీసేసి యథావిధిగా కూడా కరెంటు బిల్లు వచ్చిన పరిస్థితులు జరిగినాయి. ఇవాళ దాని గురించి రైతులందరూ కూడా ఇవాళ ఎన్నో ఇబ్బందులు పడుతూ మరి ఎంఆర్ఓ గారికి, అలాగే కలెక్టర్ గారికి, అలాగే జేడీ గారికి కూడా వినతిపత్రం అందజేద్దాం. ఈ రకంగా అయితే కల్చర్ మన అందరం కూడా ఆక్వా సాగు చేయలేము. ఎందుకంటే రొయ్యి రేటు 500 ఉన్న రేటు ఈవేళ 300 రూపాయలు అయిపోయింది. ఫీడ్ అయితే 1000 రూపాయలు ఉన్నది 2000 అయిపోయింది. పెట్రోలు, డీజిలు, మెడిసిన్స్